మైబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని మడిపల్లి గ్రామంలో జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలియకుండా తొందరపాటుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేపుల వెంకన్న అన్నారు. మడిపల్లి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఏనగుట్టలు మాయం చేసి చెరువు కుంటలలో నల్లరేగడి మట్టిని ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కూడా అదే విధిగా మడిపల్లి గ్రామంలో మైనింగ్ మాఫియా చేస్తూ ట్రిప్పుకు 700 నుంచి 800 రూపాయల వసూళ్లకు పాల్పడుతూ గ్రామాల్లోని ప్రజల దగ్గర అధిక మొత్తంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ నిరుపేద పేద మధ్యతరగతి కుటుంబాలకు మట్టి రవాణా చేస్తూ వారి దగ్గర నుండి వసూలుకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటు విషయంపై గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు ప్రజాప్రతినిధులు 400 రూపాయలకే ట్రిప్పు మొనం పోయాలని కోరగా అక్కడ వాగ్వాదంతో గొడవ జరిగిందని అన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు తెలుపగా మడిపల్లి గ్రామ కార్యదర్శి మరియు వీఆర్ఏ వచ్చి మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను జేసీబీని అక్కడి నుంచి తరలించడం జరిగిందని తెలిపారు. వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఏం జరిగిందో మాకు ఎవరికి ఏం అర్థం కాలేదు. కాకపోతే అక్కడ అర్థమైంది ఏంటిది అని అంటే, కిషోర్ రెడ్డి అనే ఒక ఆయన ఊళ్ళోకి రావటం, ఒక 2 వ్యక్తులకు తాపిచ్చి మళ్ళీ అదే ట్రాక్టర్ యజమానులని ఆ టైంలో పంపించటం వల్ల ఇదంతా ఈ సమస్య జరగటం జరిగింది. వాస్తవ పరిస్థితులకు ఏంటంటే, ఇది కావాలని చేసిరు తప్ప ఎవరు దీన్ని కావాలని దాడి మాత్రం మా కాంగ్రెస్ నాయకులు ఎవరు చేయలేదు. వాళ్ళొచ్చి గొడవ చేసిండ్రు. ఆ జేసీబీని ఆల్రెడీ మా గ్రామ సెక్రటరీ వాళ్ళ సిబ్బందిని పంపించేసిండ్రు. జేసీబీ కూడా వెళ్ళిపోయినప్పటికీ వీళ్ళు దస్తగిరి అనే వ్యక్తి, అక్బర్ అనే వ్యక్తి బాగా తాగి వచ్చి మీరెందుకు పంపిస్తారని చెప్పేసి మాకు మొరం కావాలని చెప్పేసి, వాళ్ళకి వాస్తవానికి మొరం లేదు, ఏది లేదు. ఒక సమస్యను సృష్టించి వాళ్ళు గొడవ పెట్టుకొని, ఆ గొడవలో ప్లస్ ఇంకోటి ఏంటంటే పెనుగులాటలో జరిగింది. వాస్తవానికి ఆయనకు దెబ్బ తగలటం అనేది బాధాకరమైన విషయం. వాస్తవం జరిగింది ఏంటంటే పెనుగులాట. అది పెనుగులాటలో వాళ్ళిద్దరు అయిపోయారు, ఈయన ఒక్కడైపోయాడు. సోమిరెడ్డి అన్నట్టు ఆయన ఒక్కడైపోయాడు, వాళ్ళిద్దరు. దాంట్లో తప్ప మళ్ళీ ఇంకో కార్యకర్త అక్కడ ఉన్న నాయకులు ఆపిరే తప్ప ఎవరు కూడా చేసుకోలేదు. ఈ జడ్పీటీసీ కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరైనది కాదు. దీనిలోనే ఇంకొకటి, ఇది ఈ విషయమే కాకుండా ఇంకొక ఆరోపణ కూడా కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణ చేశారు. ఫ్లెక్సీలు మేమే చింపుకొని కేసులు పెట్టారని చెప్పేసి